వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. మనం ముందర వీడియోస్లో గ్రహం తాలూకా స్వక్షేత్రాలు, మిత్రక్షేత్రాలు, శత్రుక్షేత్రాలు, అతిమిత్ర అదే పరమమిత్ర, అతి శత్రు, ఈ కాంబినేషన్స్ అన్నీ మనం ముందర వీడియోస్లో చూసాం. అలానే ఈ వీడియోలో మనం చూడబోయేది గ్రహం తాలూకా ఉచ్చస్థితి, స్ట్రాంగెస్ట్ పొటెన్షియల్ పాజిటివ్ హయ్యెస్ట్ పొజిషన్, అలానే గ్రహం తాలూకా నీచ స్థితి, వీక్ పొజిషన్, డెబిలిటేటెడ్, వీక్. అలానే మూల త్రికోణం అగైన్ పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. సో ఇవి గ్రహాలకి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది చూద్దాం. సో ఫస్ట్ మనం సూర్యుడిని తీసుకుంటే, సూర్యుడికి ఏరిస్ మేషరాశిలో 0 to 10 degrees వరకు ఎగ్జాల్టేషన్ పొజిషన్ అన్నది సూర్యుడికి ఉంటుంది. 10 degrees వరకు, 0 నుంచి 10 degrees వరకు. అలానే మూల త్రికోణం అన్నది లియోలో 0 to 20 degrees ఉంటుంది. అలానే డెబిలిటేషన్ పాయింట్ ఏ గ్రహానికైనా ఎక్కడ ఉచ్చస్థితి పొందుతుందో దానికి కరెక్ట్గా ఆపోజిట్ సైన్లో సేమ్ డిగ్రీస్లో నీచ స్థితిని పొందుతుంది. ఇప్పుడు మేషరాశికి ఆపోజిట్ సైన్ తులారాశి. సో తులారాశిలో డిగ్రీస్ సేమ్ 10 degreesకే నీచ స్థితిని పొందుతాడు సూర్యుడు. సో ఉచ్చస్థితి సూర్యుడికి ఉచ్చస్థితి మేషరాశిలో 0 to 10 degrees వరకు ఉంటే, ఇది మూల త్రికోణం, ఇది కూడా స్ట్రాంగెస్ట్ పొజిషన్ టు ద సన్. ఇది కూడా లియో సింహరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణం 0 to 20 degrees వరకు. అలానే లిబ్రా తులలో డెబిలిటేషన్ అవుతాడు 10 degrees దగ్గర, డీప్ డెబిలిటేషన్ అనమాట. డీప్ ఎగ్జాల్టేషన్ 10 degrees దగ్గర ఉంటే, డీప్ డెబిలిటేషన్ 10 degrees దగ్గర తులలో. అయితే ఈ డెబిలిటేషన్కి, ఈ ఎగ్జాల్టేషన్కి రీజన్ ఏంటి అన్నది నాకు అర్థమైన విధంగా నేను చెప్తాను. అయితే ఈ సూర్యుడి తాలూకా ఎగ్జాల్టేషన్ పొజిషన్ అన్నది మేషరాశిలో ఇవ్వడానికి కారణం, మేషానికి అధిపతి మార్స్. అలానే మేషం అగ్నితత్వ రాశి. అలానే సూర్యుడు అగ్నితత్వ గ్రహం. ఒక అగ్నితత్వ గ్రహం ఇంకో అగ్నితత్వ రాశిలో, అది కూడా మార్స్. అంటే సూర్యుడిని మనం రాజు కింద చెప్పుకుంటే మార్స్ని సోల్జర్ కింద చెప్పుకున్నాం. సో ఎక్కడ సోల్జర్ ఉంటే అక్కడ సన్కి విపరీతమైన స్ట్రెంగ్త్ అన్నది, కింగ్కి స్ట్రెంగ్త్ అనేది ఆబ్వియస్లీ వస్తుంది. తను ఏమనుకుంటే అది చేయగలుగుతాడు. అలానే ఈ 10 degrees దగ్గర మనకి నక్షత్రం అశ్విని నక్షత్రం ఉంటుంది, మొట్టమొదటి నక్షత్రం. ఈ అశ్విని దేవతల్ని, ఇద్దరు ట్విన్స్ వాళ్ళు, ఈ అశ్విని దేవతల్ని సూర్యుడి తలొక పుత్రుల కింద కూడా చెప్తారు. వీళ్ళు సూర్యుడు ఎలా అయితే వైటాలిటీకి, అంటే ఆరోగ్యానికి, హెల్త్కి, మనకి ఇప్పుడు ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సూర్యదేవుణ్ణి సూర్యనారాయణని ప్రార్థించమంటారు, సూర్య నమస్కారాలు చేయమంటారు. సో హెల్త్కి సంబంధించిన భగవానుడు అనమాట సూర్యుడు. అలానే ఈ అశ్విని దేవతలు కూడా వైద్యానికి కారకులు. వైద్యాన్ని వీళ్ళు అంటే ఆయుర్వేద వైద్యం అని చెప్తారు. ఏదైనా ఎలాంటి రకమైన వైద్యం కూడా వీళ్ళ ఆధీనంలో ఉంటుందన్నమాట. సో ఇది స్ట్రాంగెస్ట్ పొజిషన్ సూర్యుడికి. అదే మూల త్రికోణం మనం 0 to 20 degrees స్వక్షేత్రంలో చెప్పుకున్నాం. నెక్స్ట్ డెబిలిటేషన్ పాయింట్కి వచ్చేసరికి తులలో 10 degrees దగ్గర డీపెస్ట్ డెబిలిటేషన్ ఉంటుంది. 0 to 10 degrees వరకు అది డెబిలిటేషన్ పాయింట్ కింద చెప్పుకుంటాం. మనకి మేషం అన్నది లగ్నం, ఫస్ట్ హౌస్ అంటే తుల మనకి 7th house అవుతుంది. 7th house ఈజ్ హౌస్ ఆఫ్ మ్యారేజ్. అలానే ఇక్కడ అధిపతి వీనస్, లవ్, రిలేషన్షిప్స్ని మేనేజ్ చేయడం, నెగోషియేషన్ చేయడం. వీనస్ సాఫ్ట్ ప్లానెట్. వీనస్కి ఈ నెగోషియేషన్స్, బ్యాలెన్సింగ్ నేచరు, అన్కండిషనల్ లవ్, అది టువర్డ్స్ స్పిరిచువాలిటీ అవ్వచ్చు, ఆర్ టువర్డ్స్ పర్సన్ అవ్వచ్చు, లేదంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ అవ్వచ్చు. భౌతికంగా అయినా, స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా అయినా లవ్, అన్కండిషనల్ ప్రేమ, భక్తి
ప్రేమ అని చెప్పచ్చు. మార్స్ దగ్గర మనం భక్తి గురించి మాట్లాడతాం. సో ఇది వీనస్ అన్నమాట. ఈ వీనస్ ఇస్ ఎ స్పిరిచువల్ ప్లానెట్, స్పిరిచువల్ గురు. సూక్ష్మ శరీరాన్ని ఎలా ధారణ చేయాలి అన్నది తపస్సు చేసి శివుడి దగ్గర నుంచి ఆ వరాన్ని పొంది సూక్ష్మలోకాల్లోకి ప్రయాణం చేసి సూక్ష్మ శరీరంతో సూక్ష్మలోక జ్ఞానాన్ని సంపాదించిన మహానుభావుడు. సో ఈ వీనస్ అంటే అన్కండిషనల్ లవ్ అన్నమాట. మ్యారేజ్, మేనేజ్మెంట్ స్కిల్స్, అలానే బ్యాలెన్సింగ్ నేచరు, అలానే సాఫ్ట్ ప్లానెట్ ప్లస్ ఎప్పుడు రిలాక్సింగ్గా లగ్జూరియస్ ప్లెజెంట్గా ఉండే ప్లానెట్. సన్ అంటే రౌద్రం, సూర్యుడు కింగ్, కోపం, ఈగో, సెల్ఫ్ సెంట్రెడ్, కమాండింగ్ నేచర్. సో ఇవన్నీ ఈ రాశి అన్నది అతనికి ఇక్కడ హెల్ప్ చేయట్లేదు, సరిపోవట్లేదు. ఈ రాశి తత్వానికి ఈ గ్రహ తత్వానికి ఇక్కడ సరిపోవట్లేదు అనమాట, అస్సలు సరిపోవట్లేదు. అందువల్ల ఇక్కడ డెబిలిటేషన్ పాయింట్ కింద చెప్తారు. అలానే 10 degrees దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు నక్షత్రం ఉంటుంది. ఈ రాహు నక్షత్రంలోని ఈ డెబిలిటేషన్ అవుతుందన్నమాట సూర్యుడు. ఈ స్వాతి నక్షత్రానికి అధిదేవుడు వాయుదేవుడు. సో ఇది చరరాశి, వాయుదేవుడు అధిదేవతగా ఉన్న స్వాతి నక్షత్రం. సో ఇక్కడ సూర్యుడికి స్ట్రెంగ్త్ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి చంద్రుడు. మూన్ తాలూకా మూల త్రికోణం మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. మూన్ తాలూకా మూల త్రికోణం మనకి వృషభ రాశిలో కనిపిస్తుంది. అది కూడా 3 degrees నుంచి 30 degrees వరకు మూల త్రికోణం. అలానే ఇదే వృషభ రాశిలో 3 degrees దగ్గర ఉచ్చస్థితి, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో 3 degrees దగ్గర నీచస్థితి, డెబిలిటేషన్ పాయింట్ చంద్రుడికి ఇచ్చారు. ఇక్కడ చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉచ్చస్థితిని పొందుతాడు. సో మనం కృతికా నక్షత్రం అంటే పేరులోనే మనకి కనిపిస్తుంది. కృతికలు 6 కృతికలు కలిసి కార్తికేయుణ్ణి అంటే సుబ్రహ్మణ్య స్వామిని తల్లుల కిందగా మారి అతన్ని పెంచి పోషిస్తారు. సో చంద్రుడి తాలూకా తత్వం కూడా అదే. సో ఈ వృషభ రాశి అన్నది ఎగైన్ ఇది స్థిర రాశి, భూతత్వ రాశి, స్థిర రాశి. దానివల్ల చంద్రుడికి కూడా స్థిరత్వం చాలా ఇంపార్టెంట్. చేంజ్ అన్నది చంద్రుడికి ఇష్టపడదు, అంత తొందరగా అడాప్ట్ చేసుకోలేడు. సెక్యూర్డ్గా ఉండాలి. సో స్థిరంగా ఉండాలి, సెక్యూర్డ్గా ఉండాలి. అలాగే లాలన పాలన అన్నది చంద్రుడి తాలూకా ముఖ్య కారకత్వం. సో ఇక్కడ కృతికా నక్షత్రంలో ఈ వీనస్ ఎగైన్ ఫీమేల్ ప్లానెట్, ఫీమేల్ రాశి కూడా ఫీమేల్ రాశి. సో ఇక్కడ చంద్రుడు చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. ఈ లక్షణాలన్నీ ఆ చంద్రుడికి బాగా పనిచేస్తాయి, చాలా కంఫర్టబుల్గా పనిచేస్తాడు. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డిగ్రీస్ వృశ్చిక రాశిలో 3 degrees దగ్గర డెబిలిటేషన్ పొందుతాడు. ఇక్కడ వృశ్చిక రాశికి వచ్చేసరికి ఇది జలరాశి, మళ్ళీ కంఫర్టబుల్గానే ఉంటుంది. చంద్రుడికి జలరాశుల్లో కంఫర్టబుల్గా ఉంటాడు. కానీ ఈ అధిపతి మార్స్ అగ్నితత్వ గ్రహం. మార్స్ స్పీడ్, ఎనర్జీని షో ఆఫ్ చేయడానికి ఇష్టపడతాడు. ఇలాంటి కారకత్వాలు ఉన్న మార్స్ ప్లస్ ఇక్కడ విశాఖ నక్షత్రంలో అది డెబిలిటేట్ అవుతుందన్నమాట. ఈ విశాఖ నక్షత్రానికి అధిదేవతలు అగ్ని, ఇంద్రుడు అనేసరికి అక్కడ కమాండింగ్ నేచర్ వస్తుంది, కంట్రోల్ చేసేవాడు. తన ఈగో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ అగ్ని, ఫైర్ నేచర్. ఇక్కడ చంద్రుడు అంత కంఫర్టబుల్గా పని చేయలేడు. మనం నక్షత్రాల గురించి వీడియోస్ నేను స్టార్ట్ చేసినప్పుడు మనం ఈ నక్షత్రాల లక్షణాలు, గుణగణాలు, వీటి అధిదేవతలు, వాటి గురించి క్లుప్తంగా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇక్కడ క్లుప్తంగా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మెర్కురీ. మెర్కురీకి కన్యారాశి 15 degrees దగ్గర ఉచ్చస్థితిని ఇచ్చారు. అదే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మీనరాశిలో 15 degrees దగ్గర నీచ స్థితిని ఇచ్చారనమాట.
మళ్ళీ మూల త్రికోణం మళ్ళీ వర్గంలోనే అంటే 0 నుంచి 15 డిగ్రీల వరకు మనకి ఉచ్చస్థానం అయితే 15వ డిగ్రీ నుంచి మళ్ళీ 20వ డిగ్రీ వరకు మూల త్రికోణం, ఆ 20 నుంచి 30వ డిగ్రీ వరకు స్వక్షేత్రం. అయితే సొంత క్షేత్రంలోనే కన్యారాశిలోనే ఉచ్చ పొందుతాడు. మూల త్రికోణం కూడా ఇక్కడే ఉంది. అలానే హస్త నక్షత్రం, హస్త నక్షత్రంలో ఉచ్చ పొందుతాడనమాట. హస్త అంటే చేతులు. మన మెర్కురీ కూడా సహజ జాతక చక్రంలో 3వ రాశి, అది భుజాలను చూపిస్తుంది. అలానే మెర్కురీ మల్టీ టాలెంటెడ్. సో ఈ చేతులతో చేసే ఎలాంటి టాలెంటెడ్ ఇక్కడ చేతులతో చేసే ఏ పని అయినా మెర్కురీ తాలూకా ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని ఈ హస్త నక్షత్రంలో వర్క్ అన్నది ఎఫిషియెంట్ వర్కింగ్ అనమాట. ఆ స్కిల్స్ అన్నవి అద్భుతంగా ఉంటాయి. వాళ్ళు ఒక వంట చేసినా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఎలాంటి పని చేసినా, ఒక కుట్టు కుట్టినా, చిన్న టైలరింగ్ పని చేసినా, ఏది చేసినా అద్భుతంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట చూడటానికి. ఈ హస్త నక్షత్రంలో అంత కంఫర్టబుల్గా ఉంటాడు. అలానే కమ్యూనికేషన్కి అధిపతి అయిన మెర్కురీ ఇక్కడికి వచ్చేసరికి ఈ గొడవలు దెబ్బలాట్లు వీటికి ఇష్టపడ్డు. తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వర్కహాలిక్ పర్సన్ అని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే ఇది న్యాచురల్ జోడియాక్ సైన్లో మళ్ళీ 6th హౌస్, సర్వీస్ ఓరియంటెడ్ ప్లానెట్గా మెర్కురీ ఇక్కడ ఉంటాడు. వర్కే ఎక్కువగా ఇష్టపడతాడు. శాంతియుతమైన ప్రదేశాల్లోని శాంతియుతమైన ఎన్విరాన్మెంట్ని, సిచ్యువేషన్ని కోరుకుంటాడు. సేమ్ హస్త నక్షత్రానికి కూడా చంద్రుడు అధిపతి. ఇవే లక్షణాలని హస్త నక్షత్రం కూడా చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ హస్త నక్షత్రంలో పర్టికులర్గా మెర్కురీ ఉచ్చస్థితిని పొందుతాడు. మెర్కురీ బుధుడి యొక్క మల్టీ టాలెంటెడ్ని చూపించుకోవడానికి ఇది అద్భుతమైన క్షేత్రం మెర్కురీకి. అలానే దానికి ఆపోజిట్ సైడ్ జూపిటర్ రాశి అయిన మీనరాశిలో 15 డిగ్రీల దగ్గర నీచ పొందుతాడు. ఈ 15 డిగ్రీల దగ్గర శని తాలూకా నక్షత్రం ఉత్తరాభద్ర ఉంటుంది. పూర్వభద్ర జూపిటర్ నక్షత్రం, ఉత్తరాభద్ర శని నక్షత్రం, రేవతి మెర్కురీ నక్షత్రం మళ్ళీ. అయితే ఈ శని నక్షత్రంలో ఈ నీచ స్థితిని చూపిస్తారనమాట. యాక్చువల్గా నిజానికి మెర్కురీకి నీచ స్థితి అంటూ ఎక్కడా ఉండదు. కానీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఆ విషయం అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఉత్తరాభద్ర నక్షత్రంలో జూపిటర్ రాశి, శని తాలూకా నక్షత్రం, ఇది సుప్రీం నాలెడ్జ్ని, ఎందుకంటే ఇది న్యాచురల్ జోడియాక్ సైన్లో 12th హౌస్. ఈ జలరాశులన్నీ స్పిరిచువాలిటీని చూపిస్తాయి, ఇంట్యూషన్ని చూపిస్తూ ఉంటాయి. సో ఇది సుప్రీం నాలెడ్జ్ని అందించడానికి ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు మంచి ఒరేటర్స్గా ఉంటారు, చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్స్గా ఉంటారు. మెర్కురీ కూడా కమ్యూనికేషన్కి రిలేటెడ్ ప్లానెట్. అంటే ఉపన్యాసాలు ఇవ్వగలిగే అద్భుతమైన ప్లానెట్. ఒరేటర్స్ అంటే ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్లానెట్. చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్ వీళ్ళందరితోటి మింగిల్ అయిపోయి సరదాగా ఉండే నక్షత్రం అన్నమాట ఉత్తరాభద్ర. సో అలాంటి ప్లేస్లో మెర్కురీ బాగానే పనిచేస్తాడు. మెర్కురీ కూడా కుమారగ్రహం. కానీ పుస్తకాల్లో ఇలా ఇచ్చారు, ఈ పైసెస్లో 15 డిగ్రీస్ దగ్గర మెర్కురీ డెబిలిటేషన్ చెందుతుంది అని. కానీ యాక్చువల్గా మనకు ప్రాక్టీస్లో తెలుస్తుంది మెర్కురీకి ఎక్కడ డెబిలిటేషన్ పాయింట్, బుధుడికి ఎక్కడ, బుద్ధికి ఎక్కడ డెబిలిటేషన్ పాయింట్ అన్నది ఉండదు. కొన్ని కాంబినేషన్స్లో అలా కొంచెం వీక్ ఆ దశాభుక్తులు వచ్చినప్పుడు బుద్ధి కొంచెం మందగించడం, లేకపోతే రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం లాంటివి జరుగుతాయి. అంతేగాని ఎక్కడ వీక్ అన్నది ఎక్కడ ఉండదు. నెక్స్ట్ వీనస్కి ఎగ్జాల్టేషన్ పాయింట్ 27 డిగ్రీస్ దగ్గర రేవతి నక్షత్రంలో ఇచ్చారు. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో 27 డిగ్రీస్ దగ్గర కన్యలో నీచత్వం పొందుతాడు అని ఇచ్చారు. అలానే మూల త్రికోణం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ 12th హౌస్ అగైన్ స్పిరిచువల్ హౌస్.
వీనస్ కూడా స్పిరిచువల్ గురు, చాలా సాధన చేసిన మహానుభావుడు. అయితే రేవతి నక్షత్రం కూడా వ్యక్తులు చనిపోయిన తర్వాత ఆ సోల్స్ని తీసుకెళ్ళడానికి ఈ రేవతి అన్నది దాని రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సోల్స్ తాలూకా ప్రయాణాన్ని చూపిస్తూ ఉంటుంది. అందుకని వీనస్కి 27 డిగ్రీల దగ్గర పైసిస్లో మోక్ష త్రికోణంలో ఇక్కడ ఉచ్చస్థితిని 12th హౌస్లో ఉచ్చస్థితిని పొందుతుంది అని ఇచ్చారు. అలానే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ నీచ స్థితిని పొందుతుంది అన్నమాట. ఇక్కడ 27 దగ్గర మనకి చిత్తా నక్షత్రం ఉంటుంది, మార్స్ నక్షత్రం. సో అగైన్ మార్స్కి వీనస్కి ఆపోజిట్ క్వాలిటీస్ ఉంటాయి. అలానే వీనస్ కూడా మంచి లగ్జూరియస్ ప్లానెట్, లేదా ఫ్లెక్సిబుల్గా ఫ్రీడమ్ కోరుకునే ప్లానెట్. మెర్క్యూరీ చిన్నపిల్లాడు, కుమారగ్రహం, చాలా లాజికల్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్ ఉన్నా కూడా ఈ కన్యా రాశి న్యాచురల్ 6th హౌస్ అది వీనస్కి అంత కంఫర్టబుల్ హౌస్ కాదు. యాక్చువల్గా శుక్రుడిని 6th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు భృగుశక్త దోషం అని అంటారు. అలానే 6th హౌస్లో ఏ శుభగ్రహాలు ఉన్నా కూడా అంత మంచి ఫలితాన్ని ఇవ్వవు. సో ఇక్కడ వీనస్కి డెబిలిటేషన్ పాయింట్ వస్తుందన్నమాట. తర్వాత మార్స్. వీనస్కి మూల త్రికోణం ఇక్కడ టారస్లో మూల త్రికోణం ఇచ్చారు. మనం ఇంతకు ముందర మాట్లాడుకున్నాం ముందర వీడియోలో. నెక్స్ట్ వచ్చేసరికి మార్స్కి క్యాప్రికాన్లో 28 డిగ్రీస్ దగ్గర ఉచ్చ స్థానాన్ని ఇచ్చారు. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ 28 డిగ్రీస్ దగ్గర నీచ స్థానాన్ని ఇచ్చారు. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. మార్స్ అంటే ఎనర్జెటిక్గా ఉంటాడు, వర్క్ చేయడమే, మెకానికల్ ఎనర్జీ, లాజికల్ థింకింగ్. మార్స్కి వర్క్ చేయడమే పని చేస్తూనే ఉంటాడు. ఎవరైనా కమాండ్ చేస్తూ ఉంటే ఈజ్ లైక్ ఏ సోల్జర్. శ్రమ తెలియకుండా అక్కడ డేంజర్ ఉంది అంటే లేదు నేను వెళ్తాను అని వెళ్ళి మరీ పనిచేసే రకం. అలానే క్యాప్రికాన్ అనేది న్యాచురల్ జోడియాక్ సైన్లో 10th హౌస్. అది 28 డిగ్రీల దగ్గర ధనిష్ట నక్షత్రం ఉంటుంది. ఈ ధనిష్ట నక్షత్రంలోనే తన సొంత నక్షత్రంలోనే మార్స్ ఉచ్చ పొందుతాడు. ధనిష్ట కూడా భీష్ముడి నక్షత్రం. భీష్ముడికి ఉండే స్ట్రెంగ్త్, నాలెడ్జ్. అలానే ఒకటి అనుకున్నాడు అంటే తప్పకుండా అది చేసి తీరుతాడు, వెనక్కి చూసే ప్రసక్తే లేదు. సో ఈ నక్షత్రం ప్లస్ ఈ మార్స్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ప్లస్ ఈ క్యాప్రికాన్ సహజ జాతక చక్రంలో 10వ రాశి, ఇవన్నీ ఈ గ్రహానికి బాగా పాజిటివ్గా పనిచేస్తున్నాయి. అందుకు ఇక్కడ ఉచ్చస్థితిని పొందుతాడు. అదే 28 డిగ్రీల దగ్గర ఇక్కడ మనకి ఆశ్లేష నక్షత్రం ఉంటుంది, మెర్క్యూరీ నక్షత్రం. అది జలరాశి, కర్కాటక రాశి, జలరాశి. చంద్రుడు దానికి అధిపతి. చంద్రుడు అంటే ప్రేమ, అభిమానం, నర్చరింగ్, కేరింగ్, ఈ నేచర్ అంతా ఉన్నది. ఈ 28 డిగ్రీల దగ్గర ఉండే ఆశ్లేష నక్షత్రం, మెర్క్యూరీ నక్షత్రం, ఇది ముందరికి వెళ్ళి గొడవలు పడిపోయి యుద్ధాలు చేసేసే నక్షత్రం కాదు. ఇది చాలా ఇంటలెక్చువల్ అండ్ రీజనింగ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ నక్షత్ర. సో మార్స్ లాగా యాక్షన్ వితౌట్ థాట్ మార్స్. ఇక్కడ వచ్చేసరికి ఇది మెర్క్యూరీకి ఆలోచనలు, క్యాలిక్యులేషన్స్, రీజనింగ్ ఎక్కువ. సో ఇక్కడ నక్షత్రం తాలూకా ఎనర్జీ సరిపోవట్లేదు, అలానే రాశి తాలూకా ఎనర్జీ కూడా సరిపోవట్లేదు. అందుకే ఇక్కడ డెబిలిటేషన్ పాయింట్ కింద మార్స్కి ఇచ్చారనమాట. ఈ ప్లానెట్కే కాదు, మనం జన్మజాతకంలో కూడా ఏ ప్లానెట్కైనా కూడా మనం ప్రతి జన్మజాతకంలోని ఇలానే చెక్ చేసుకోవాలి. ఉచ్చ నీచ స్థానాలు పక్కన పెట్టేస్తే ఆ నక్షత్రానికి, ఆ గ్రహానికి రాశిలాడ్ నుంచి, రాశ్యాధిపతి నుంచి ఎలాంటి ఎనర్జీ వస్తుంది, నక్షత్రాధిపతి నుంచి ఎలాంటి ఎనర్జీ వస్తుంది, ఆ రాశ్యాధిపతి పొజిషన్ ఎలా ఉంది చార్ట్లో, అలానే నక్షత్రాధిపతి పొజిషన్ కూడా ఎలా ఉంది చార్ట్లో అన్నది ఇంపార్టెంట్. ఒక్క ఉచ్చ నీచ ఈ వీడియోకి మాత్రమే అని కాదు, ప్రతి జాతక చక్రంలోని మనం రాశిలాడ్ని, స్టార్ లాడ్ని, వాళ్ళ పొజిషన్స్ని చెక్ చేసుకొని అప్పుడు ఆ గ్రహం తాలూకా స్ట్రెంగ్త్ని మనం డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్స్ తర్వాత జూపిటర్.
జూపిటర్ దగ్గరకు వచ్చేసరికి జూపిటర్కి కర్కాటకంలో క్యాన్సర్లో 5 డిగ్రీల దగ్గర ఉచ్చస్థితి, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో క్యాప్రికాన్లో 5 డిగ్రీల దగ్గర నీచ స్థితిని ఇచ్చారు. అయితే ఈ 5 డిగ్రీల దగ్గర ఉండేది శని నక్షత్రం, పుష్యమి నక్షత్రం. ఇది పుష్యమి నక్షత్రం అంటే జ్ఞాన భాండాగారం అన్నమాట. ఇది అద్భుతమైన నక్షత్రం, గురువుకి చాలా కంఫర్టబుల్ అయిన ప్రదేశం. ఈ జ్ఞానాన్ని సముపార్జించడమే ఈ పుష్యమి నక్షత్రం తాలూకా లక్షణం. మళ్ళీ అది జలరాశి, మోక్ష త్రికోణం, ఈ విజ్డమ్కి రిలేటెడ్ అన్నీ ఇక్కడ పనిచేస్తాయి. కాబట్టి జూపిటర్కి ఇక్కడ ఉచ్చస్థితిని ఇచ్చారు. ఇక్కడ 5 డిగ్రీల దగ్గర డెబిలిటేట్ అవుతుందన్నమాట. ఇక్కడ క్యాప్రికాన్ అధిపతి శని, అలానే 5 డిగ్రీల దగ్గర సూర్యుడి తాలూకా నక్షత్రం ఉంటుంది. శని పరమ ప్రాక్టికల్ గ్రహం. జూపిటర్ గురువు ఒక దండం పెట్టి పాదాల మీద పడి, గురువుగారు నాకు విద్య నేర్పించండి అంటే చక్కగా గురువు విద్య నేర్పిస్తాడు. కానీ శని అలా కాదు. నీకు అసలు అర్హత ఉందా లేదా నేను ఫస్ట్ టెస్ట్ చేస్తాను. వెరీ ప్రాక్టికల్. నీకు అర్హత ఉంటేనే నేను నేర్పిస్తాను. టెస్ట్ చేస్తాడు ఫస్ట్. ఆ టెస్ట్లో గెలిస్తేనే విద్య నేర్పిస్తాడు. మధ్య మధ్యలో మొట్టికాయలు వేస్తూ ఉంటాడు, పరీక్షలు పెడుతూనే ఉంటాడు. శని అంటేనే పరీక్షలు. సో ఇక్కడ జూపిటర్కి శనికి సెట్ అవ్వదు. వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్గా ఉంటుంది. అలానే ఈ 5 డిగ్రీల దగ్గర సూర్యుడి నక్షత్రం. సూర్యుడు అగైన్ ఈగోయిస్టిక్, కమాండింగ్ నేచరు, ఈ ఆర్డరింగ్ నేచరు ఇవన్నీ కలిగి ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా ఆ నక్షత్రం తాలూకా ఎనర్జీ కూడా జూపిటర్కి అంత పాజిటివ్గా సహాయకారిగా ఉండదు, పనిచేయదన్నమాట. నెక్స్ట్ శని నక్షత్రం. జూపిటర్కి మూల త్రికోణం ఇక్కడ సాజిటేరియస్లో జూపిటర్కి మూల త్రికోణం ఇచ్చారు. 0 డిగ్రీస్ నుంచి 10 డిగ్రీస్ వరకు మూల త్రికోణం, 10 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ వరకు స్వక్షేత్రం. ఇలా పనిచేస్తుంది అన్నమాట. నెక్స్ట్ శని. శని దగ్గరికి వచ్చేసరికి లిబ్రా తులారాశిలో 20 డిగ్రీస్ దగ్గర ఉచ్చ పొందుతాడు. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ మేషంలో 20 డిగ్రీస్ దగ్గర నీచ పొందుతాడు. న్యాచురల్ జోడియాక్ సైన్లో 7th హౌస్ శనికి చాలా కంఫర్టబుల్ దిగ్బలాన్ని కలిగి ఉంటాడు. ఈ దిగ్బలం మీద కూడా అవస్థలు, ప్లానెట్స్ తాలూకా గ్రహాల తాలూకా అవస్థల మీద ఒక వీడియో చేస్తాను. దాని నుంచి కూడా మనం ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ని కనుక్కోవడమే మనం చేసేది, తెలుసుకోవడానికి అవి కూడాను. అయితే ఈ 7వ స్థానం ఇక్కడ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి, నెగోషియేషన్ స్కిల్స్ ఉంటాయి. ఇది శనికి బాగా అంటే మాస్ అంటే ఎక్కువ పెద్ద గ్రూప్ అన్నమాట. అలాంటి వాళ్ళతో శని చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటాడు. వాళ్ళని కమాండ్ చేస్తూ ఉంటాడు, వాళ్ళలో కలిసిపోతాడు. వాళ్ళలో కలిసిపోయి ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటాడు, అగైన్ కమాండ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళకే తెలియదు ఈ వ్యక్తి మనకి లీడరా ఫ్రెండా ఏమిటా అన్న కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉండిపోతారనమాట. అంత బాగా మేనేజ్ చేస్తాడు. సో శనికి ఇక్కడ ఉచ్చస్థానంలో బాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అలానే నీచ స్థానంకి వచ్చేసరికి మళ్ళీ అది మార్స్కి శనికి ఇద్దరు మళ్ళీ ఐడియాలజీ ఇద్దరిది డిఫరెంట్గా ఉంటుంది. చాలా స్ట్రాంగ్ ప్లానెట్స్, రెండు ఇండివిజువల్గా వెరీ స్ట్రాంగ్ ప్లానెట్స్. ఈ శనికి మార్స్కి ఎప్పుడు పవర్ స్ట్రగుల్ అన్నది బాగా ఉంటుంది. నువ్వు గొప్ప నేను గొప్ప, నీకు శక్తి ఎక్కువ నాకు శక్తి ఎక్కువ, నువ్వు డామినేషన్ చేస్తూ ఉంటాడు, శని కూడా డామినేట్ చేస్తూ ఉంటాడు. ఇలా పవర్ స్ట్రగుల్ అన్నది మార్స్కి ఒకరికొకరు ఇద్దరు లొంగరు అనమాట. ఇద్దరు నిటారుగా నించొని ఫైట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి పవర్ స్ట్రగుల్ అనేది బాగా కనిపిస్తుంది శనికి మార్స్కి. అలానే వీనస్ నక్షత్రం, భరణి నక్షత్రంలో ఇక్కడ నీచ స్థితిని పొందుతాడు. భరణి అంటే ఫ్రీడమ్, రిలాక్స్డ్గా ఉండి, వీనస్ నక్షత్రం అంటేనే రిలాక్స్డ్గా ఉండి లగ్జూరియస్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, లగ్జూరియస్ అనడం కన్నా ప్లెజర్స్ని ఎంజాయ్ చేస్తూ ఇలా ఉండేది. కానీ శని కార్మిక్ ప్లానెట్, కర్మ, పని, వర్కే ఎంజాయ్మెంట్ అతనికి. కానీ వీనస్ దగ్గరికి వచ్చేసరికి రిలాక్స్ అవ్వడమే ఎంజాయ్మెంట్ తనకి. సో ఇక్కడ మళ్ళీ సెట్ అవ్వదనమాట. నెక్స్ట్
రాహుకేతువులకు వచ్చేసరికి రాహుకేతువులకి ఎక్కడ ఉచ్చ నీచ స్థానాలు ఉంటూ ఇవ్వలేదు, ఎందుకంటే అవి షాడో ప్లానెట్స్. ఏ గ్రహం పక్కన ఉంటే ఆ గ్రహానికి షాడోగా పనిచేస్తూ ఉంటాయి. దాని ఎనర్జీని తీసుకొని వీటి దశాభుక్తుల్లో రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాయి. సో వీటికి ఎక్కడ ఉచ్చ నీచ క్షేత్రాలు అంటూ లేవు. అయితే కొంతమంది ఎక్వేరియస్ కుంభరాశి రాహుకి స్వక్షేత్రం అని, తర్వాత జలరాశి అయిన వృశ్చిక రాశి కేతువుకి స్వక్షేత్రం అని చెప్తారు. కానీ మనకి ప్రాక్టీస్లో చూస్తే ఏంటంటే అగ్నితత్వ రాశుల్లోని, భూతత్వ రాశుల్లోని, వాయుతత్వ రాశుల్లోని రాహు బాగా పనిచేస్తాడు. నెక్స్ట్ కేతు జలరాశుల్లో అంత స్ట్రాంగ్గా పనిచేయలేడనమాట రాహు. మళ్ళీ కేతు దగ్గరికి వచ్చేసరికి కేతువు అగ్నితత్వ రాశుల్లో స్ట్రాంగ్గా పనిచేయలేదు, కానీ జలతత్వ రాశుల్లోని, భూతత్వ రాశుల్లోని, వాయుతత్వ రాశుల్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ పర్వాలేదు. ఇది రాహుకేతువుల గురించి. నెక్స్ట్ మనం వేదిక్ కేపీ అండ్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ మీద ఈ ఛానల్ కాబట్టి మనం వెస్ట్రన్ ప్లానెట్స్ని కూడా కవర్ చేసుకుంటాం. అయితే యురేనస్ దగ్గరకు వచ్చేసరికి యురేనస్ని లార్డ్ ఆఫ్ ఎక్వేరియస్ అని చెప్తారు. అయితే మెర్క్యూరీ ఎనర్జీ, మెర్క్యూరీ తాలూకా తెలివితేటలు, ఇంటెలిజెన్స్, అద్భుతమైన ఇంటెలిజెన్స్, మార్స్ తాలూకా టెక్నాలజీ, మెకానికల్ ఎనర్జీ, అలాగే సన్, ఈ మూడింటి తాలూకా ఎనర్జీ కలిపి మనకి యురేనస్లో పనిచేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మెర్క్యూరీకి సంబంధించిన అన్ని రాసుల్లోని, అన్ని ప్లేసెస్లోని పనిచేస్తాడు, బ్రహ్మాండంగా పనిచేస్తాడు. కాకపోతే ఇబ్బందికరమైన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది సాజిటేరియస్ ఒకటే. సాజిటేరియస్ ఏంటి, అది గురువు రాశి, న్యాచురల్ జోడియాక్ సైన్లో 9th హౌస్, ధర్మం, ఎథిక్స్, గురువు అంటేనే ఎథిక్స్, అలానే స్పిరిచువాలిటీ, ఇదంతా గురువు తాలూకా మళ్ళీ ధనుస్సు రాశి తాలూకా క్యారెక్టరిస్టిక్స్. కానీ యురేనస్ దగ్గరికి వచ్చేసరికి యురేనస్ రెవల్యూషన్, రెబల్, ఏ రూల్స్ అయితే, ఏ నార్మ్స్ అయితే ఉన్నాయో వాటిని క్వశ్చన్ చేస్తాడు. ఇది ఎందుకు ఇలా ఉంది, ఇది ఎందుకు మారకూడదు, ఈ రూల్స్ని రీఫార్మ్ చేయడం, కొత్త రూల్ బ్రేకర్ అనమాట. బేసిక్గా రూల్స్ని ఫాలో అవ్వమంటే అవ్వలేడు, తనకి నచ్చినట్టే చేస్తాడు. వెరీ అన్కన్వెన్షనల్ ప్లానెట్, రెబెలియస్ నేచర్ ఉన్న ప్లానెట్, రూల్ బ్రేకర్. జూపిటర్ దగ్గరికి వచ్చేసరికి రూల్ ఫాలోవర్. అక్కడ క్లాష్ వస్తుందన్నమాట. వీళ్ళ ఐడియాలజీ అన్నది డిఫరెంట్గా ఉండడం వల్ల సాజిటేరియస్ అన్నది అంత ధనుసు రాశి అంత కంఫర్టబుల్ ప్లేస్ కాదు యురేనస్కి అని చెప్తారు. ప్లూటో దగ్గరికి వచ్చేసరికి ప్లూటోకి లార్డ్షిప్ స్కార్పియోని ఇచ్చారు. వృశ్చిక రాశిని ప్లూటోకి స్వక్షేత్రంగా ఇచ్చారు, జలరాశి. అయితే ఇంకొక జలరాశి అయిన క్యాన్సర్లోని ఇది బాగానే పనిచేస్తూ ఉంటుంది. అయితే ప్లూటోకి డెబిలిటేషన్ పాయింట్ ఏమో ఎక్వేరియస్లో ఇచ్చారనమాట. ఎక్వేరియస్ అంతా న్యూ ఇన్వెన్షన్స్. ప్లూటో దగ్గరకు వచ్చేసరికి ఇది డెత్, రీబర్త్, ఇది ప్లూటో తాలూకా కాన్సెప్ట్. అందుకని ప్లూటో క్యాన్సర్లోని, ఇటు లియోలోని, రెండిట్లోని బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. మనం దక్షిణాయన పుణ్యకాలంలోని చెప్పుకున్నాం, క్యాన్సర్లోనే ఈ బర్త్, రీబర్త్, డెత్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని. అలానే దేహంలోకి ప్రజ్ఞ అన్నది, దేహంలోకి ప్రాణం, ప్రజ్ఞ అన్నది ఎంటర్ అవడం అన్నది ఈ కర్కాటక రాశి తాలూకా ఆధీనంలో జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ప్లూటో బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి నెప్ట్యూన్కి అధిపతి, నెప్ట్యూన్కి మీనరాశికి నెప్ట్యూన్ని స్వక్షేత్రంగా ఇచ్చారు, పైసెస్ని. అలానే దీనికి ఎగ్జాల్టేషన్ పాయింట్ క్యాన్సర్ని ఇచ్చారు, డెబిలిటేషన్ పాయింట్ని ఎక్వేరియస్కి ఇచ్చారు. అయితే నెప్ట్యూన్ అన్నది
మొత్తం మెర్కురీకి 10 టైమ్స్ పనిచేసేదన్నమాట. సో ఇక్కడేంటి ఇంట్యూషన్, మెర్కురీ నెప్ట్యూన్కి ఇంట్యూషన్ అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది, సైకిక్ ఎబిలిటీస్ ఉంటాయి. దానికి ఈ చంద్రుడు, ఈ కర్కాటక రాశి అన్నవి అద్భుతంగా, ఈ ఎనర్జీస్ అన్నవి నెప్ట్యూన్కి అద్భుతంగా హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎగ్జాల్టేషన్ అవుతుంది. ఎక్వేరియస్కి వచ్చేసరికి ఇది వెరీ ప్రాక్టికల్, క్యాలిక్యులేటివ్, ఇన్వేటివ్. ఇది యురేనస్కి బాగుంటుంది, కొత్త ఇన్వెన్షన్స్ చేయడానికి యురేనస్కి ఇది అద్భుతంగా ఉంటుంది. అయితే ఇంకో చిన్న కాన్సెప్ట్, ఉచ్చ అభిలాష అలాగే నీచ అభిలాష. అంటే ఒక ప్లానెట్, ఈ ఫర్ ఎగ్జాంపుల్ జూపిటర్నే తీసుకుంటే ఈ నీచత్వం 5 డిగ్రీల దగ్గర 0 to 5 degrees దగ్గర నీచత్వం పొందుతూ ఉంటుంది. కానీ ఇదే సాజిటేరియస్లో 28 డిగ్రీల దగ్గర ఉన్నప్పుడు లేదా 29 degrees దగ్గర ఉన్నప్పుడు ఇది నీచ డిగ్రీస్ వైపు ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఈ ప్లానెట్ని నీచ అభిలాష ఉన్న జూపిటర్ కింద చెప్తారు. ఈ జూపిటర్కి కొంత స్ట్రెంగ్త్ ఉండదు, వీక్గా ఉంటుంది అని కూడా చెప్తారు. అలానే 0 to 5 degrees దగ్గర ఉచ్చస్థితి జూపిటర్కి. ఇదే జెమినైలో, మిథునంలో 28 డిగ్రీలు లేకపోతే 29 డిగ్రీలు జూపిటర్ ఇటువైపు ప్రయాణిస్తుంది అంటే ఇది ఉచ్చ అభిలాష అంటే ఉచ్చ డిగ్రీల వైపు ప్రయాణం చేస్తుంది, ఉచ్చ అభిలాష ఉన్న గ్రహం. ఈ 28-29 డిగ్రీల దగ్గర కూడా జూపిటర్కి కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అది ఎలాగో 28-29 డిగ్రీల దగ్గర జూపిటర్కి స్వనక్షత్ర స్థితి ఎలానో ఉంటుంది, అక్కడ అది పాజిటివ్గానే పనిచేస్తుంది. అయితే మనం ఇంతకు ముందర వీడియోస్లో కూడా మాట్లాడుకున్నట్టు ఈ జూపిటర్ అంటే ఏ ప్లానెట్కైనా స్ట్రెంగ్త్ని మనం తెలుసుకోవాలి అంటే దాని కంజంక్షన్లో ఉన్న ప్లానెట్ ఏంటి, దాన్ని ఆస్పెక్ట్ చేస్తున్న ప్లానెట్ ఏంటి, స్టార్ లార్డ్ పొజిషన్ ఏంటి, సైన్ లార్డ్ పొజిషన్ ఏంటి, ఇవి ఎలా ఉన్నాయి అని చూసుకుంటూ ఆ ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ని మిత్రక్షేత్రం, స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రాలు ఇవన్నీ చూసుకుంటూ, అలానే నెక్స్ట్ అవస్థల మీద వీడియోస్ చేస్తాను, అవి కూడా చూసుకుంటూ అప్పుడు ఒక ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ని మనం ఐడెంటిఫై చేయాలి. అయితే ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు, మూల త్రికోణంలో ఉన్నప్పుడు ఎలానో ప్లానెట్ స్ట్రాంగ్గానే పనిచేస్తుందని చెప్తాం. అయితే నీచ స్థితిలో ఉన్నప్పుడు నీచ భంగం అవడానికి, ఆ డెబిలిటేషన్ అన్నది క్యాన్సిల్ అవ్వడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. దాన్ని నీచభంగ రాజయోగం అని చెప్తూ ఉంటారనమాట. అది కూడా స్ట్రాంగ్గా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. సో ఈ నీచభంగ రాజయోగం తాలూకా రూల్స్ ఏంటి, అవి ఎక్కడెక్కడ ఏ గ్రహానికి ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.